ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత నెల్లూరు జిల్లా స్వరూపం పైన అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే గతంలో సంప్రదాయంగా ప్రకాశం జిల్లాతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి కందుకూరు లాంటి డివిజన్ నెల్లూరు జిల్లాతో కలవడం, అలానే నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి గూడూరు లాంటి ప్రాంతాలు అటు తిరుపతి జిల్లాలకు పోవడం. ఇప్పుడు వీటన్నిటిని సరిచేసేటువంటి దిశగా ఒక ప్రక్రియ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా స్వరూపం ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి మనం చూద్దాం. ఇది 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మ్యాప్. ఎవరు ఊహించిన విధంగా రాయలసీమకి సముద్రం వచ్చింది గతంలో వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి నిర్ణయంతో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అది కొనసాగిస్తున్నారు. అయితే కొన్ని మార్పులు చేర్పులు ఈ ప్రాంతంలో తీసుకొస్తున్నారు. సో నెల్లూరు జిల్లా ఇటు ప్రకాశం జిల్లాతో ఏర్పడేటువంటి బంధం, అలానే ఇటు తిరుపతి జిల్లాతో కనెక్ట్ అయ్యేటువంటి, ఇది ప్రకాశం జిల్లాతో కనెక్ట్ అవ్వడం, ఇటు తిరుపతి జిల్లాతో కనెక్ట్ అవ్వడం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ క్యాబినెట్ అప్రూవల్ చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేటువంటి నిర్ణయాలుగానే మనం చూడాలి. ఆ మార్పులు ఏంటి, ఇది నెల్లూరు జిల్లాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మార్పులు చేర్పులు, ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం జిల్లాను విడగొట్టిన తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు అనమాట. షిఫ్టింగ్ ఆఫ్ 5 మండల్స్ ఆఫ్ కందుకూరు రెవెన్యూ డివిజన్ టు ప్రకాశం డిస్ట్రిక్ట్. కందుకూరుని ప్రకాశంలో చేర్చాలని చాలా డిమాండ్ ఉంది. సాంప్రదాయంగా చాలా కలిసి ఉండేటువంటి ప్రాంతం. సో ఇక్కడ మనం గమనించి చూస్తే కనుక ఇది కందుకూరు రెవెన్యూ డివిజన్ అవుతుంది. కానీ ఈ కందుకూరు రెవెన్యూ డివిజన్ మొత్తాన్ని కలపకుండా 2 ముక్కలు వేసి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో 5 మండలాలనేమో అటు ఇచ్చేసారు. మేజర్గా కందుకూరుతో కలిసి ఉన్నటువంటి మండలాలు అవి. 2 మండలాలు, రిమైనింగ్ 2 మండల్స్ అంటే కందుకూరు రెవెన్యూ డివిజన్ నుంచి తీసినటువంటి వరికుంటపాడు, అలానే కొండాపురం, ఇవి 2 ఈ చివర వస్తుంది. ఇది వరికుంటపాడు, ఇది కొండాపురం. ఇది ఇక్కడికి ఇచ్చే కంటే మార్కాపురంకి ఇవ్వడం కానీ నెల్లూరుకి ఇవ్వడం కానీ ఈజీ. అందుకని దాన్ని నెల్లూరుకి ఇచ్చారు. ఆ 2 మండలాలని నెల్లూరులో కలిపారు. ఎందుకంటే మార్కాపురం ఆ ఎడ్జ్లో ఉన్నటువంటి సైజుని బట్టి నిర్ణయం తీసుకుంది. ఇంకా రిటెన్షన్ ఆఫ్ కలువయి ఇన్ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అండ్ రాపూరు సైదాపురం మండల్స్ ఇన్ నెల్లూరు రెవెన్యూ డివిజన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి. అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టారు కదా. సో శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా అనమాట అది. ఈ మండలాలన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వర్గీకరణ చేసినటువంటి పునర్విభజన చేసినటువంటి సందర్భంలో ఇవి తిరుపతి జిల్లాలోకి పోయినాయి. వెంకటగిరి పరిధిలో ఉండేటువంటి తిరుపతి జిల్లాలోకి పోయినాయి అనమాట. ఇప్పుడు వాటిని విభజించి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి రాపూరు సైదాపురం, కలువోయి ఇన్ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్, రాపూరు సైదాపురం ఇన్ మండలి, ఇవన్నీ ఇక్కడే వస్తున్నాయి అనమాట. ఇక్కడ చూస్తే మీకు రాపూరు వెంకటగిరి పరిధిలో వచ్చేది, ఇది కలువోయి ఇక్కడ వస్తుంది, అలానే సైదాపురం. వీటిని నెల్లూరు జిల్లాలో కలిపేస్తున్నారు, తిరుపతి జిల్లాలోని తీసేసి. మరొక మార్పు ఏం చేస్తున్నారంటే మెర్జింగ్ ఆఫ్ గూడూరు రెవెన్యూ డివిజన్ విత్ మండల్స్ గూడూరు, చిలకూరు, కోట. అది 3 మండలాలతో కూడినటువంటి ప్రాంతం అనమాట. గూడూరు టు చిలకూరు, చిల్లకూరు, కోట, ఈ 3 గూడూరుతో కలిపి ఉన్నటువంటి ప్రాంతాలు. వాటన్నింటినీ కూడా అటు నెల్లూరు జిల్లాలో కలిపేస్తున్నారు. సో ఇటు వర్గీకరణ చేస్తున్నారు. సో ఇది గూడూరులో జరుగుతున్నటువంటి మార్పు. దీనికి సంబంధించి ఇంకొక మ్యాప్ కూడా ఒకసారి మనం చూడాలి. ఇది వర్గీకరణ చేయక ముందర ఉన్నటువంటి స్వరూపం, ఏ ప్రాంతాలు ఎటు వెళ్తాయని మనం ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేశాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి జిల్లా స్వరూపం అనమాట. ఇక్కడ ఈ తిరుపతి జిల్లా ప్రజెంట్ స్వరూపం ఇది. అయితే ఇలా దీన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిట్టమూరు, వాకాడు వీటేమో ఇటు వదిలేసి తిరుపతి జిల్లాకే వదిలేసి ఈ పైన ఉన్నటువంటి కోట, చిల్లకూరు, గూడూరు డివిజన్ మొత్తాన్ని కలిపి ఈ 3టితో కలిపి అటు కలిపేయాలని డిసైడ్ చేశారనమాట. సో ఆ నిర్ణయం వలన ఏం జరుగుతుందంటే నెల్లూరు జిల్లాలో ట్రెడిషనల్గా అంటే కందుకూరు ప్రకాశానికి ఎలా కనెక్ట్ అయి ఉందో గూడూరు నెల్లూరుకి అలా కనెక్ట్ అయింది. సో ఆ సెంటిమెంట్ని మరొకసారి గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకుని ఆ గూడూరులో ఉన్నటువంటి మేజర్ పార్ట్ని నెల్లూరులోకి కలిపేస్తానికి నిర్ణయం తీసుకున్నారు. సో దీనివల్ల చాలామంది హర్షాతిరేకాలు కూడా, ఇటు పోయిన మండలాలు పెద్దగా మార్పులు ఏం లేవు. మొత్తం డేటాలో మనం చూస్తే కనుక ఏం మార్పులు జరిగినాయి అని చెప్పారంటే కనుక టోటల్గా జరిగినటువంటి మార్పుల్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటివి 4 రెవెన్యూ డివిజన్లు, 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 38 మండలాలు ఉన్నాయి, 36కు తగ్గినాయి. అయినా కానీ సెంటిమెంట్స్ కనెక్ట్ అయినాయి అక్కడ. సో అందుకని నెల్లూరు జిల్లాలో చాలా హర్షాతిరేకాలు వస్తున్నాయి అనమాట. నెల్లూరు స్వరూపానికి ఇప్పుడు కొత్త రూపం ఇవ్వబోతున్నారు జనవరి 1వ తేదీ నుంచి. టోటల్ మ్యాప్స్ అన్నీ కూడా మండలాలు, అక్కడికి వచ్చేటువంటి గ్రామం, ఎందుకంటే ఇదంతా అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ ఇదవుతుంది కాబట్టి అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవ్వడానికి రెడీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత జనవరి 1, 2026 నుంచి ఈ కొత్త స్వరూపాన్ని నెల్లూరులో చూసేటువంటి అవకాశం ఉంటుంది.